హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఓకే, నేను ఇప్పుడే జస్ట్ మయాసభ అని చెప్పి ఒక కొత్త ట్రైలర్ వచ్చిందనే విషయం చూసాను. అండ్ ఇది ఒక తెలుగు ఒరిజినల్ సిరీస్ సోనీలో స్ట్రీమ్ అవబోతుంది ఆగస్ట్ 7 నుంచి. అండ్ దేవకట్ట గారు క్రియేట్ చేసి డైరెక్ట్ చేయబోతుందని తెలుస్తుంది. నేను ఇంకా ఎక్సైటెడ్ ఉన్నాను. సో లెట్స్ ఫస్ట్ అయితే టీజర్ చూద్దాం. హలో అన్నా, అర్జెంటుగా బయలుదేరి హైదరాబాద్ ఆశ్రమ్ హోటల్కి వచ్చాయి. పెద్ద అయినా రేపు పార్టీలో సస్పెండ్ చేయబోయే 35 మంది ఎమ్మెల్యేలో నువ్వు కూడా ఉన్నావు. ఇప్పుడే బయలుదేరి వస్తున్నా. ఆశ్రమ్ హోటల్లో ఆర్సీఆర్కి వ్యతిరేకంగా దాదాపు 160 మంది ఎమ్మెల్యేలు నో కోఆపరేషన్ మూవ్మెంట్ డిక్లేర్ చేశారు. పార్టీలో ఆర్సీఆర్ భార్య సుశీల కుమారి పెత్తనం. ఏం జరుగుతోంది నాయుడు? కురుక్షేత్రం. ప్రతిపక్ష నాయకుడిగా ఫోన్ చేసిన ఫ్రెండ్ గానా ప్రత్యర్థిగానా? ఇది చావురే. 20 ఏళ్ల రాజకీయ జీవితం ఒక మేకప్ ఆర్టిస్ట్ చెప్పుకుని నలిగిపోతుంది అనుకోలేదు. స్నేహితుడిగా ఒక మాట చెప్పు, ఈ ఉచ్చు నుంచి బయటపడతానంటావా? ఈరోజు ఒకవేళ నువ్వు గెలిస్తే ఆ గెలుపు నా చేతిలో వెన్నుపోటు అనే బాణంగా మారుతుంది. ఆ బాణాన్ని నిన్ను ఓడించేంత వరకు వాడుతూనే ఉంటా. చివరికి పిల్లనిచ్చిన మామతో నువ్వు నీ కోసం పోరాడుతున్నా. ఐ మస్ట్ గో ఆల్ ది వే. వేరే దారి లేదు. ఫ్రెండ్గా మాట చెప్పనా నాయుడు? యుద్ధం నీ ధర్మం. That became the story of the state. Sorry. వ్యవసాయాన్ని మించిన చదువు లేదు పెద్దయ్య. మా అందరికన్నా పెద్ద చదువు నీదే. Wow, that's really పాటలు కూడా ఉన్నాయి అన్న. ఎక్కడ వరకు వెళ్తుంది స్టోరీ? ఎస్, దేవకట్ట. దిస్ నేమ్ దిస్ వాళ్ళు డబ్బులతో కొనలేంది ఒకే ఒకటి ఉండదు, ప్రజల మనసు. ఓకే, మయసభ, రైజ్ ఆఫ్ ది టైటాన్స్. తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం. మరగదున్న కులంలో పుట్టినోడి నీకెందుకు అబ్బాయి రాజకీయం? వసూలు చేసే కులంలో పుట్టిన రౌడీ నీకెందుకయ్యా వైద్యం? And this is going to be a banger. Okay guys, so 2 minutes 20 seconds on the teaser. I'm really excited about this because అసలు దేవకట్ట గారు ఎలా ఎత్తుకున్నారు ఈ పాయింట్ కానీ ఎవరు అసలు ఊహించలేని ఒక పాయింట్, ఎవరు కూడా టచ్ అయిన ఒక పాయింట్ టచ్ చేసి దాన్ని ఒక సీరియస్గా చేయడం అనేది మామూలు విషయం కాదు. అసలు సిబిఎన్ గారు అండ్ వైఎస్ఆర్ గారు మధ్య ఫ్రెండ్షిప్ ఎలా ఉండేది, వాళ్ళు పొలిటికల్ డ్రైవర్స్ ఎలా మారారు, ఆ జర్నీ మొత్తం చూపించబోతున్నారు అనేది చాలా విషయాలు ఇన్వాల్వ్ అవుతాయి. చాలా ఫ్యాక్ట్స్ కూడా ఉంటాయి. రిలీజ్ ముందు ప్రస్తుతం నేను చాలా జరుగుతున్నాను అండ్ ఆయన ఎంతవరకు ఫ్యాక్ట్స్ చూపిస్తారు, ఎంతవరకు సినిమాటిక్ లిబర్టీ తీసుకొని చేస్తారని తెలియదు. బట్ ఐఎమ్ ప్రిటీ ఎక్సైటెడ్ ఫర్ దిస్ సిరీస్. చూడాలి రిలీజ్ అయిన తర్వాత ఎన్ని కాంట్రవర్షియల్ క్రియేట్ చేస్తుందో ఈ సిరీస్.